శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధి నిర్వహణలో అంకిత భావం తాను చేసే పనిలో నిబద్ధతతో ఎంతో మంది ఆప్తులను సంపాదించుకున్న పైడి వెంకటరమణ ఈ రోజు నగరంలో ఎంతో మంది ప్రముఖుల మధ్య గౌరవంగా పదవి విరమణ పొందడం అదృష్టమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి అధ్యక్షతన శుక్రవారం బాపూజీ కళామందిర్లో ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్న వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పనిచేసే వారికి గుర్తింపు ఎప్పుడు ఉంటుంది అని, ఆ వరుసలో వెంకటరమణది మొదటి స్థానం అన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జ్ పప్పల జగన్నాథం, మామిడి శ్రీకాంత్, డాక్టర్ ముద్దాడ చిన్నబాబు, జిల్లా మలేరియా అధికారి సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డిఐపిఆర్ఓ కె చెన్నకేశవరావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పుత్ర పౌత్రాభివృద్ధితో వర్ధిల్లాలని శతమానం భవతి శతాయు పురుష శ్రేంద్రియ ఆయుష్యేర్యే. అలాగే అందువరకు సురేష్ గారు నమస్కారం. ఈరోజు పైడి వెంకటరమణ గారి పదవీ విరమణ కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం చేసినందుకు ముందుగా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక పైన ఇతర పెద్దలు డాక్టర్స్ అందరూ కూడా, సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా వేదిక పైన ఉన్న, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలకు, వెంకటరమణ గారి సన్నిహితులకు, అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, ఫ్రెండ్స్కి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, వెంకటరమణ గారితో నాకు అంత పెద్ద ఎక్కువ సాన్నిధ్యం లేదు, కానీ ఆయన నన్ను చాలా అభిమానించి నాకు ఆశీర్వదించి ఆయన వచ్చి ఎలాగైనా ఈ పదవీ విరమణ కార్యక్రమానికి రమ్మని నాకు కోరడం జరిగింది. కొద్దిగా వేరే పనుల వల్ల లేట్ అయిపోయాను. ఆయన సన్మాన పత్రాన్ని అందించే టైంకి వచ్చేసారు, సంతోషం. సో ఇంకా ఆయన శాస్త్ర జీవితం ఆయురారోగ్యాలతో, నిండు డ్యూవేళ్ళు, అష్టైశ్వర్యాలతో సరదాగా సంతోషంగా గడపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇంకా ఆయన మాస్ ఎడ్యుకేషన్ మీడియా ఆఫీసర్గా, అలాగే వైద్య సేవలు కూడా, విద్యాధికారులు ఎన్నో సేవలు అందించారు. సౌమ్యులు, మంచి మనిషి. ఆయన యొక్క సూచనలు, సలహాలు నాకు కూడా ముందు ఆయన ఇంకా ఈ ఫ్రీ టైంలో నాకు ఉండాలి, నాకు ఆయన సర్వీసెస్ ఇవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం నన్ను పాల్గొని ఇంత మంచి సభలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ